చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పై చిలుకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒక్కడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. పెద్దమ్మా వీళ్ళందరూ ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు, ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. జూలై 1వ తారీఖున చిన్న తనతో పాటు మరో 6 మంది, అంతే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు తన బోట్లో. వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున అంటే 3 రోజుల తర్వాత జూలై 4వ తారీఖున చిన్న తాను ఫోన్ చేసి 2 గంటల 31 నిమిషాలకు, ఇది తన కాల్ డేటా, తన ఫోన్ నుంచి తాను ఎవరికి ఫోన్ చేశాడు అని చెప్తా ఉన్న కాల్ డేటా, తన ఫోన్ కాల్ డేటా తన మేనల్లుడు గురునాథకు జూలై 4వ తారీఖున 2 గంటల 31 నిమిషాలకు తాను ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాను అని తాను చెప్పాడు. అంటే వేట అయిపోయింది, దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి, మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. దురదృష్టవశాత్తు తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది, బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళల్లోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్.